కలకత్తాలో సుభాష్ని ఏ శక్తి ఏ విధంగా మార్చనున్నది అని ఆయన కుటుంబం ఏమాత్రం ఊహించలేకపోయింది. పల్లె ప్రాంతం నుండి ఓ యువ విద్యార్థిని కలకత్తా పంపటం అతనికి నిస్సందేహంగా మంచి చేస్తుందని చెప్పలేం. వాస్తవంగా అటువంటి మార్పు ఎంతో మంది పైకి రాదగిన వాళ్లను నాశనం చేసింది. కాని సుభాష్ ఆనాటికే నిర్దిష్టమైన కొన్ని సిద్ధాంతాలు భావాలు కల ఒక యువకుడు. నలుగురు నడిచిన బాట వెంట వెళ్లకుండా ఉండటానికి అప్పటికే నిర్ణయించుకున్నాడు. తన సొంత ఆధ్యాత్మిక ఉన్నతికి, తన తోటి మనుషుల ఉన్నతిని సాధించటానికి అవసరమైన జీవితాన్ని గడపాలని అప్పటికే నిర్ణయించుకున్నాడు. జీవితాన్ని గురించి గంభీరంగా ఎలా ఆలోచించాలో అప్పటికే నేర్చుకున్నాడు. కాగా కళాశాల ప్రాంగణంలో అడుగు పెట్టేనాటికే జీవితానికి అర్థం, గమ్యం ఉన్నాయని నమ్మాడు. కలకత్తా వెళ్లి సుభాష్ బోసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. ఆనాడు అది కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రధానమైన కళాశాల. ఆ కళాశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభం కాకముందే తన దగ్గరకు ఒక దూతను పంపించిన యువ బృందాన్ని కలిశాడు. ఆ కళాశాలలో ఎన్నో రకాల విద్యార్థులున్నారు. వారిలో కొందరు నూతన సంపన్నులు, కొందరు అధికార రోగపీడితులు, పరాన్న భక్తులు, కొందరు ఎంతో మంచిగా కనిపించే పుస్తకాల పురుగులు, కొందరు రామకృష్ణ వివేకానందుల ఆధ్యాత్మిక వారసత్వమని చెప్పుకునేవారు. సుభాష్ కూడా రామకృష్ణ వివేకానందుల ఆధ్యాత్మిక వారసుడే. వీరందరూ కాక రహస్యంగా పనిచేసే విప్లవకారులు కూడా కొందరున్నారు. 1913లో సుభాష్ కటక్కు వీడ్కోలు చెప్పినప్పుడు ఆయన భావాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. అప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక ఆవేశం, అస్పష్టమైన సంఘ సేవా తత్పర కూడా మిళితమై ఉన్నాయి. ఆయన కలకత్తాలో యోగ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో సంఘ సేవ ఒక భాగమని గ్రహించాడు. ఆధునిక పద్ధతులతో జాతీయ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడం కూడా యోగాలో ఒక భాగమేనని విశ్వసించాడు.